నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. కాదు సార్, మీరు ఎంతమంది మీ స్టాఫ్? మీరు 6 మంది ఉంటారు. అరౌండ్ 12 షిప్స్. షిప్స్ మీద కాదు కాదు, ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి. ఓకే. అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి? వీళ్ళు రావాలన్నా షోర్కి కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడి నుంచి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి అలాగే నేను ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have a ONGC online. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously monitor. So what is the purpose of Marine Police? Purpose of Marine Police is మీరు అందరూ ఉంటే is it a state Marine Police? Yes sir, state Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తారు? డాక్ చేస్తారు మొత్తం మన బ్యాగ్స్ పెట్రోలింగ్ వాటర్ వర్క్ ఇదా కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైట్స్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆల్రెడీ మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాం సార్. ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేసాం. ఇవి పాడైపోతాయి. అదేనా ఇది? అదే సార్. దాంట్లో 50% ఉంది సార్ దీంట్లో. మొత్తం అదే అన్నారు. మళ్ళీ ఇప్పుడు 50% ఉన్నారు. 50% వాళ్ళు బయట కొన్నారు, ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను. మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను. రైడ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి, లేవు అందులో కరెక్ట్ గా. 3,324 టన్నులు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది, మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్ లో కోకైన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు. ఇది మీకు కంప్లీట్గా మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 6 కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్గా మాట్లాడితే ఎట్లా? Truck that passes the checkpost, they are deeming it to be cleared. Very conveniently, they have closed the checkpost in the night. So, ఎప్పుడు వెళ్ళి బీజీ నుంచి you know the consequences. ఎందులో no sir, proceedings ఏంటి కలెక్టర్, you are not responsible. అలా కాదు. you said కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. నోట్ చేయి. ఎప్పుడు ఇచ్చారు? no you have to be very specific. You are the official here, is the in charge. Don't be vague. When exactly had he told you to clear all this? సార్ స్పెసిఫిక్గా దీనికి ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్. మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్. దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా వాటి వరకు అలౌ చేస్తాం సార్. ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అడిగితే అలా కాదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది, దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా. హౌ కమ్ పోలీస్ అన్నాడు? ఇంకా రిలీజ్ చేయలేదు సార్. డిఎస్పీ గారు ఉన్నారా? ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్? డస్ ఇట్ కమ్ అండర్ పర్వ్యూ? డస్ ఇట్ కమ్ అండర్ యువర్ పర్వ్యూ? That's okay, you can be there. No, does it come under your purview? Then how come under your purview, how come it is happening? Minister, Honorable Minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview?
హౌ కమ్? వై సార్? ఓకే, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయి? కాదు, మీరు బాధ్యత వహిస్తా మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ? ఇది ఒక నెక్సెస్ అనుకుంటారు కదా, మీరు కూడా వదిలేస్తే? ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు? ఇది లవాన్ పేరు మీద చేస్తారు. ఓకే, హూ ఇస్ అగర్వాల్? హూ ఇస్ అగర్వాల్? ఆయన సీజ్ చేశారా? ఓకే, బీబో, లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు. హూ ఇస్ మానస? ఎవరిది? మానస ద్వారంపూడి. అంటే స్మగ్లింగ్, కోకైన్, అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోర్టులు పెట్టేది. ఏం దొరకట్లేదా? చేయండి, తెప్పించండి. యూ హ్యావ్ మధ్యలో బాగానే చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు. అందరు మళ్ళీ నెక్సెస్ అయిపోయారు. మీరు అందరు ఆపిన తర్వాత పెరిగింది సార్. ఇంపాసిబుల్, లేకపోతే ఇంత సరుకు రాదు. చూడు, అది చూపించండి. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, నేను అంటుంది ఇదే. దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతగలిగినప్పుడు ఇట్స్ వెరీ ఆబ్వియస్. మీరు ఏం చేయాలి? ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready. If they are sincere enough. ఏమి కనిపించట్లా. హౌ డు ఐ బిలీవ్ యూ? ఆ క్రేన్ ఎలా వస్తుందో చూడు. అది చూపించండి, మా స్టోరీ చూపించండి. మేక్ ఎ నోట్. మొత్తం ఆయన డిఎస్పీ గారు రమ్మని చెప్పండి. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మనకు. ఇఫ్ దే కుడ్ లాక్ ఇట్ లైక్ దాట్, ఆ బోట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్. It's quite evident. Please send a report to SP. Please, I need SP. Please, exact answer in try and Madhu, make it complete. As difference చూపించండి. కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు. మీరు